దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హోషియా 4:6 ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడి ఉంటుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. నా ప్రజలకి తెలివి లేక వారు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. తెలివి ఎలా కలుగుతుంది? వింటనే కదా. ఈరోజు ఎంతోమంది తెలియదు అన్న పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు వాటిని చూసినప్పుడు పాపము అనగా 2 రకాల పాపములు. ఒక రకమైన పాపం ఏంటంటే రెబల్ అంటాం, తెలిసి ఎదురిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, చేయొద్దన్నది చేస్తాం. రెండో రకమైన పాపం చూసినప్పుడు ద సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని ఉంటుంది. అజ్ఞానముతో చేసిన పాపం. తెలీదు అంటాం. జాగ్రత్త, తెలియదు అంటాం కూడా పాపం. న్యాయ తీర్పు రోజున వెళ్ళినప్పుడు నాకు తెలియదే ఈ పాపమని, ఇది పాపమని అన్నంత మాత్రాన శిక్ష తప్పించుకుంటారనుకుంటారా? లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా పాపము పాపమే. ఈ కాకినాడలో ఎలా ఉంటుంది తెలియదు, కానీ హైదరాబాద్ 1లో అయితే పోలీసు రెడీగా పెట్టుకుంటాడు. ఒక ఫోటో కానీ ఒక గన్ను కానీ టటాక్ అని తెస్తాడు. ఏంటి? 1 వేలో వచ్చావు కాబట్టి టికెట్ పడుతుంది, నీకు ఫైన్ పడుతుంది. పోలీస్ దగ్గరికి వెళ్ళి నాకు తెలియదే, లేకపోతే నువ్వు ఆ పెనాల్టీ కట్టకపోతే కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి నాకు తెలియదే ఇది 1 వే అని, నాకు ఎవరు చెప్పలేదే ఇది 1 వే అని. అక్కడ అంటాడు జడ్జి, అక్కడ బోర్డులు ఉన్నాయే, అక్కడ రూల్స్ ఉన్నాయే, అవన్నీ తెలియకుండా ఎవరు నడపన్నాడు నిన్ను. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యము తెలియదు, పేరుకి క్రైస్తవులమే, దేవుని వాక్యం ఎరగని వారిని, శక్తి లేని జీవితాలు, దేవుని వాక్య నియమాలు తెలియకుండా, దేవుని మార్గంలో ఎరగకుండా, దేవుడు ఏది చేయాలి ఏది చేయొద్దు అంటున్నాడు తెలియకుండా మనం ఇష్టానుసారంగా లోక పద్ధతులు, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు చూడండి లోక పద్ధతులు ఆచరిస్తూ దేవునికి శత్రువుగా మారుతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవుని పద్ధతులు తెలియదు, దేవుని వాక్యము తెలియదు, ధర్మశాస్త్రము తెలియదు. యేసుప్రభువు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా ఆజ్ఞలు గైకొను. ఆజ్ఞలు ఏంటో తెలుసా? అసలు ఈ ధర్మశాస్త్రంలో చూసినప్పుడు 300 చెయ్యొద్దు, 300 చెయ్యి. ఎన్ని? 300 డోంట్ డూ, దౌ షల్ నాట్. 300 దౌ షల్. 300 చెయ్యొద్దు, 300 చెయ్యి అనేది దేవుడు ధర్మశాస్త్రంలో, అంటే మొదటి 5 పుస్తకాల్లో తెలియజేశాడు. ఈరోజు మీకు ఎన్ని తెలుసా 300లో? ఎందుకంటే చాలామందికి దేవుడు చేయొద్దు అనేది తెలియకుండా చేస్తూ ఆయన కోపాన్ని రేపుతున్నాం, ఆయన గాయాల్ని రేపుతున్నాం, ఆయన అవమానపరుస్తూ వస్తున్నాం. ఆయన నిబంధన రక్తంలో ఉన్నామంటూ శక్తి లేని వారుగా, నిత్య జీవానికి దృష్టి లేని వారుగా బ్రతుకుతున్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతున్నామా? ఎందుకంటే నేను వాక్యం నుండి మీకు చెప్పాలంటే కొన్ని మాటలు టకటకని రాసుకోండి కావాలంటే. లేవ్యకాండం 4, 5, సంఖ్యాకాండం 15 చదివినప్పుడు మనం అర్థమవుతుంది అజ్ఞానం అనే పాపం గురించి. అదే సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10:6లో తెలియజేయబడుతుంది ఎరిగి పాపం చేస్తాం బట్టి, అవిధేయత. బైబిల్ అనేక వాక్యాలు దాని గురించి ఉన్నాయి. అసలు పాపం అంటూ ఏంటి అన్నదప్పుడు ఆజ్ఞ అతిక్రమం, అజ్ఞానము. కానీ అదే సమయంలో పాపము ఎవరికి విరోధంగా చేస్తాం? కొంతమందికి నేను దేవునికి విరోధంగా మాత్రం చేస్తాను, దేవుని మాత్రమే క్షమాపణ అడుగుతాను. అలా కాదు. పాపము చూసినప్పుడు 4 డైమెన్షన్లు అంట, 4 దిక్కులంట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నట్టుగా 4 దిక్కులంట. ఒకటి నీ దేవునికి నీకు విరోధమైన పాపం, రెండోది నీకు నీ పొరుగువానికి విరోధమైన పాపం, మూడోది నీకు నీ దేశానికి విరోధమైన పాపం, నాలుగోది నీకు నువ్వు విరోధంగా చేసుకున్న పాపం, నీ దేహానికి విరోధంగా చేసే పాపం. ఏంటి 4 దిక్కులు? ఒకటి నీకు నీ దేవునికి విరోధమైన పాపం. అన్ని పాపాలు ఒకటే కాదు, అన్ని పాప శిక్షలు ఒకటే కాదు. నీకు నీ దేవునికి విరోధమైన పాపం, నీకు నీ పొరుగువానికి విరోధమైన పాపం, నువ్వు నీ దేశానికి విరోధంగా చేసే పాపం, నీకు నీ విరోధంగా చేసుకునే పాపం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఐసోలేటెడ్ సిన్. ఎవరితో మాట్లాడను, ఎవరిని కలవను, ఎవరిని చూడను, నేను మాత్రం గదేసుకుని నా విచ్చలవిడి జీవితం నాదే. ఈ పోనోగ్రఫీ, ఈ మాస్టర్బేషన్, ఈ త్రాగుడు. ఒకరైనా నేను ఎవరైనా పాడు చేశాను? నేను ఎవరైనా పాడు చేయలేక? నేను ఎవరి దగ్గరికి వెళ్ళా? పాప నేను ఎవరి దగ్గరికి వెళ్ళాక? ఇష్టం వచ్చేలాగా తాగే, గది వేసుకున్నా, తలుపేసుకున్నాను, ఫోటోగ్రఫీ చూసుకుంటా కూర్చున్నాను. నేను ఎవరికి దగ్గర పాపానికి వెళ్ళలేదు కదా. జాగ్రత్త, నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? నా దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? యేసుప్రభువు ఏమన్నాడు? నేను వాడిని పాడు చేస్తా. జాగ్రత్త, నీ దేహం నీ సొంతం కాదు. నీ దేహము దేవుని ఆలయము, దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు అనమాట.
మన దేహంతో జరిగించే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైననో చెడ్డమైననో లెక్కప్ప చెప్పాలంట. నోటితో వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలంట. జాగ్రత్త, మన జీవితంలో ఎలా బ్రతుకుతున్నామో. ఈరోజు మనుషుడికి దైవ భయం లేదండి. దైవ భయం ఉంటే పాపం చేయడు. అసలు మోషే ప్రజలతో చెప్తాడు, ఇశ్రాయేలుతో చెప్తాడు, ఇదిగోనయ్యా దేవుడు ఉరుములు మెరుపులు మీ మీద మీ ముందు చూపించేటప్పటికి మీరు భయపడ్డారు, దేవుడు మమ్మల్ని చంపేస్తాడేమో అని. కానీ అక్కడ అంటాడు మోషే, దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని కనపరుస్తాం. దేవుడు భయం పెడతానికి. దేవునితో పిచ్చి పిచ్చిగా బ్రతకద్దు, ఇష్టం అసలు మాట్లాడద్దు, నీ విచ్చలవాడి జీవితంలో జీవించద్దు, దేవుడు చంపేస్తాడు జాగ్రత్త. ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? దేవుడు చంపేస్తాడు జాగ్రత్త. యేసు ప్రభు చెప్పాడు, చంపేస్తాను జాగ్రత్త. ఈరోజు ఈ మాట మనకి లేదు. ఈరోజు మనుషుడు పొగరంతా, రే నిన్ను నేను చంపేస్తానురా, అదే అనుకున్నాడు పిచ్చోడు యేసు ప్రభుని సిలువ మీద వేస్తావు. కానీ మృత్యుంజయుడు పాతాళపు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి, మరణపు తాళం చేతులు ఆయన ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ప్రతి వానికి జీతము తీసుకుని వస్తా. ఈరోజు మన దేవుడు కృపామయుడు, కరుణామయుడు. ఎంతకాలానికి? ఆయన రాకడొచ్చేంత వరకు. ఈరోజు మన టైం వెళ్ళిపోతుంది. టక్ 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 గడియరం. నాకు ఎంత ఫాస్ట్గా నా ముందు పెట్టారు క్లాక్ వాచ్, ఇదిగో ఎంత ఫాస్ట్గా ఈ టైం కొడుతుందో అంత ఫాస్ట్గా ఆయన రాకడ కూడా వస్తుంది. జీవితాన్ని సరిదిద్దుకున్నామా సరే, బ్రతుకుని మార్చుకున్నామా సరే, లేకపోతే అందరికీ కలిగే అంతం ఏంటో తెలుసా? ఈరోజు చాలామందికి అంతం తెలియదు. దేవుడు అట్లా తెలియజేయబడుతుంది, ప్రభా మా బ్రతుకు దినములు నేర్పించు, లెక్కించడం మాకు నేర్పించు, దాన్ని బట్టి మేము జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటాం, మాకు లెక్క పెడతాం నేర్పించు మా బ్రతుకు జీవితాన్ని. ఎన్ని రోజులు నేను బ్రతుకుంటానని నేర్పించు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా. నా బ్రతుకు అంతం ఎలా ఉంటుందో తెలియజేయ ప్రభా. ఈరోజు మీ అంతం ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం అనేది నిశ్చయితే మరణానికి భయపడాల్సిన అవసరం లేదు ఒక క్రైస్తవుడు. ఎందుకంటే మరణించిన తర్వాత నిజమైన బ్రతుకుంది. మీ జీవితంలో మీరు దేనికి ఎదురు చూస్తారో తెలియదు, కానీ నేను మాత్రం నిజంగా మరణానికి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ఫర్ గ్యారంటీడ్. పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం నిశ్చయం. చస్తే ఎలా పోతావు? ఎందుకంటే పోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఎందుకంటే నా నిశ్చయత యేసు రక్తంలో కడగబడిన నేను, ఆయన సొత్తుగా బ్రతుకుతున్న నేను, ఆయన సాక్షిని పడబడుతున్న నేను, ఆయన కొరకు మరణిస్తానులో ఆయన దగ్గర ఉంటానన్న నిశ్చయత. ఈరోజు ఎంతోమందికి మరణ భయము నీలో ఉందంటే ఇంకా పాప భయము నీలో ఉంది, పాపపు బీజము నీలో ఉంది. ఈరోజు ఎంతోమంది పాపము ద్వారంగా చెదరిన వారిగా దేవునికి దూరపరచబడిన వారు ఉన్నారు. ఇక్కడ ఉన్న వారికి ప్రభు నామంలో వేడుకుంటానండి, దేవుని ప్రేమని చులకన చేయొద్దు. దేవుని ప్రేమని చులకన చేయొద్దు. ఎందుకంటే ఎలాంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆదరణ మాటలు ఎక్కువ మాట్లాడాలని ఆశపడుతున్నాం, కానీ ప్రభు ఇక్కడ ఎంతో ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో బోధ, సువార్త, క్రైస్తవత్వం అలవాటైపోయింది. ఈరోజు ఎలా అయిపోయారంటే అవసరమైతే పరిసరలాగా మారిపోయారు, కానీ మార్పు లేని జీవితం. దేవుడితో నువ్వు సరిగా ఉన్నావా? నీ పొరుగోడితో నువ్వు సరిగా ఉన్నావా? నీ పొరుగోడితో కలిసి ప్రార్థన చేయగలుగుతావా? అబ్బే వాళ్ళ మొహం మేము చూడం. దేవుడు ఎలాగ నీ ప్రార్థన ఆలకిస్తాడు? మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. ఈరోజు నిజంగా అడుగుతాను, ఎంతమంది ఈ ప్రార్థన ధైర్యంగా చెప్పగలుగుతారు? యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. ఎందుకంటే ఈరోజు చాలామంది క్షమించరాని మనసు అపవాది ఇల్లు అండి. క్షమించరాని మనసు అపవాది నివాస స్థలం. నీలో ఎవరి మీద క్షమించరాని మనసు ఉందంటే అక్కడ కీడు, శాపం, నష్టం అన్నీ ఫాలో అవుతాయి. ఈరోజు ఎందుకు నా జీవితం ఇలా ఉందని అడుగుతాను కన్నా దేవుని వాక్యం తగినట్టుగా నా హృదయం సరిగా ఉందా అని పరీక్షించుకుంటాం. మీరు బైబిల్ చూసినప్పుడు గమనించగలుగుతాము, పాపానికి క్రయధనము రక్తము. పాపానికి జీతం ఏంటి? మరణము. ప్రతి పాపి చావాల్సిందే, కానీ నిత్య మరణం. ఆ మరణం వచ్చి ఈ లోకాన్ని విడిచిపోయే మరణం మాత్రం కాదు, రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం చూడండి, వేధించబడే స్థలం. కానీ ఇక్కడ గమనిస్తే బైబిల్లో తెలియజేయబడుతుంది, పాపానికి జీతము మరణము, కానీ క్రయధనము రక్తము. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించి ప్రతి పాపికి విమోచన. ఇదే పాత నిబంధనలు చూసినప్పుడు 3 రకాల కేటగిరీస్ బలులు ఉంటాయి. ఒకటి బర్న్ట్ ఆఫరింగ్, దహన బలులు. రెండో రకం పాప బలులు, అంటే పాపానికి బలి అర్పిస్తాం. మూడోది ఏదైనా ఒక తప్పు చేసిన దానికి సరిదిద్దుకుంటానికి ట్రాస్పాస్ ఆఫరింగ్, సమాధాన పడటానికి బలులు. 3 బలులు ఒకే బలి కాదు. పాపం చేసిన వారు పాపానికి బలి ఇస్తాం వేరు, దహన బలులు ఇస్తాం వేరు,
ఇంకా అదే సమయంలో దేవునితో సరిదిద్దుకుంటానికి, మనుషులతో సరవుతానికి, ఇంకొక అవకాశం కోరటానికి బలులు వేరు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నిజముగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము అంటున్నాము, కానీ కడగబడినట్లుగా బ్రతుకుతున్నామా? నీతి అనే వస్త్రము మన పైన ధరింపజేయబడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అనేక శాతం నేను అడిగినప్పుడు రక్షించబడి బాప్తీసం తీసుకున్నారు. మరొకసారి అడుగుతున్నానండి, రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఇక్కడ ఉంటే ఒకసారి చేతులు ఎత్తుతారండి బాగా గంభీరంగా. ఒక మాట గమనించండి, ఇంతమంది రక్షించబడి బాప్తీసం తీసుకున్నవారు ఉన్నావు. నీవు బాప్తీసం తీసుకున్న దినం, నువ్వు రక్షించబడిన దినం, నా నీతి అనే వస్త్రం నీ పైన మోపబడింది. ఇదిగో ఈ లోకంలో అనుకుని చూడండి, ఒక తెల్లని వస్త్రం నేను వేసుకున్నా. ఈ కాకినాడలో తెల్ల బట్ట తెల్లగా ఉండటం చాలా కష్టం, వాస్తవమా కాదా? అందులో మామూలు బస్సు ఎక్కాను అనుకో, మామూలు ట్రైన్ ఎక్కాను అనుకో, మామూలు వీధిలో తిరిగాను అనుకో, తెల్లగా ఉంటుందా కొత్త చొక్కా? కానీ మనకు అనుగ్రహించబడిన రక్షణ కూడా అలాగనే. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేవు, ఏది పడితే అది చేయలేవు. అనుకుంటున్నాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నాం, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తెల్లగా నీట్గా కనబడాలి. అక్కడికి వెళ్ళేటప్పుడేమో మొత్తం పేడ మురికి గబ్బు వేసుకుని వెళ్తే నీకు ఎంత తలంత ఉన్నా ఫస్ట్ నీ అవతారాన్ని చూసి ఇస్తాడా పోస్టు? ఎవడుగా? అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, రక్షణ నీ ద్వారా నువ్వు సంపాదించుకోలేదు, క్రీస్తు నీకు ఉచితంగా ఇచ్చాడు నీ విశ్వాసాన్ని బట్టి. కానీ అంగీకరించబడిన నీకు అనుగ్రహించబడింది ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో. పిచ్చి పిచ్చిగా బ్రతుకుతాం కాదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం కాదు, ఎవరితో పడితే వారితో స్నేహం కాదు, ఏ రీతిగా అలాగ బ్రతుకుతానికి కుదరదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దానికి లెక్క అడుగుతాడంట. చాలాసార్లు అనుకుంటాం దేవుడు అన్నీ ఫ్రీగా ఇచ్చాడని. దేవుడి దగ్గర ఫ్రీ అన్న మాట లేదండి, ప్రతిదానికి ఒక వెల్ల ఉంది. ఆయన్ని అంగీకరిస్తున్న కూడా ఓరికే కాదు, ఆయన అంగీకరించిన వారు లోకాన్ని అసహించుకోవాలి, ఆయనతో బ్రతకాలి. దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. ప్రతిదానికి రక్షించబడిన నీవు లోకానికి నో చెప్పాల్సింది ఉంది. పాత జీవితానికి వెళ్ళకుండా, కక్కిన దాన్ని నాకకుండా ఆయన వెంబడించాల్సింది ఉంది. నువ్వు పడిన స్థితిలో ఉంటాం కాదు, లేచి ఆయన వెంబడించాల్సింది ఉంది. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని అనుదినమో నన్ను వెంబడించాలి. ఈరోజు మనకు అయినొద్దు, నా దారిలో నేను పోతాను, నాకు ఏమైనా కావాలంటే ప్రభువా అని ప్రార్థన చేస్తా, ఆయన ఇచ్చేయాలి పైనుండి. ఈరోజు చాలామందికి దేవుడు ఏదో ఈ లాభాన్ని కొరకు, ఏదో నీ అవసరతలు తీరుస్తాం కొరకు, ఏదో ఒక స్వస్థత కొరకు, ఏదో ఒక తాత్కాలికమైన ఉద్యోగం కొరకు, ఏదో ఒక ఇల్లు కొరకు దేవుని నమ్ముకుంటున్నారు. దేవుని నమ్ముకుంటే స్వస్థత ఉండదని నేను చెప్పట్లేదు, ఆయన యెహోవా రాఫా. ఆయన నమ్ముకుంటే నీకు విడుదల ఉండదని చెప్పట్లేదు, ఆయన విడిపించువాడు. ఆయన సన్నిధి, ఆయన దీవెన ఉండదని చెప్పట్లేదు, అన్ని నిశ్చయంగా ఉంటుంది. కానీ వాటి కొరకు నమ్మి ఆయనతో సహవాసం లేకుండా ఉంటే వ్యర్థమండి. అలా ఉన్నవారిని ఎలా చెప్తారో తెలుసా? ఇంగ్లీష్లో మంచి టైటిల్ ఉంటుంది, గోల్డ్ డిగ్గర్స్ అంటారంట. అంటే కొంతమంది స్త్రీలు వృద్ధులైన వారిని వివాహం చేసుకుంటారంట. కారణం ఏంటి తెలుసా? ఆయనకి డబ్బు ఉంది, ఈయనతో మనకు సంబంధం లేదు, రేపో మాపో పోతాడు, ఆయన పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా నాకు వస్తుంది, మనం ఎలా పడితే అలా బ్రతుకోవచ్చు. ఈరోజు చాలామంది దేవుని కూడా నమ్ముకుంటాం, ఎందుకంటే నాకు కావాల్సిన నాకు వస్తుంది, ఆయనతో నాకేం సంబంధం, ఆయన ఏదో దేవుడు ఎక్కడో ఉంటాడులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు కావాల్సినవి మాత్రం దేవుడు ఇస్తే చాలు. కానీ యేసు ప్రభు చూసినప్పుడు ఆయన ప్రేమికుడుగా కనబడుతున్నాడు, ఆయన భర్తగా కనబడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హోషేయ గ్రంథం చదివినప్పుడు ఆయన రోషము కలిగిన భర్తగా కనబడుతున్నాడు, పౌరుషం కలిగిన భర్తగా కనబడుతున్నాడు. క్రీస్తు సంఘమన్న సాదృశ్యం చూసినప్పుడు భర్త భార్యకి సాదృశ్యం కనబడుతుంది. ఈరోజు ఎంతోమంది మనం ఇంకా ఈ చిన్న లోకంలో, చిన్న మైండ్ సెట్తో రేపేం తింటానరా అన్న దాని మీదే బ్రతుకుతున్నాము, నా చదువులేంట్రా అని బ్రతుకుతున్నాము, నాకు ఎప్పుడు నా ఇంటి పైన ఒక తెర వస్తుందా అన్నట్టు చూస్తున్నాము, లేకపోతే నాకు ఏదైనా గజం ఇల్లు దొరుకుతుందా అన్నట్టు ఆశపడుతున్నాము. కానీ నిరంతరమైన ఆ రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడనేది మనుషుడు గ్రహిస్తలేదండి. నిజమైన లోకం ఉంది ఇంకోటి, ఇది తాత్కాలిక లోకం, ఇందులో కనబడేదంతా తాత్కాలికం. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, అదృశ్యములో నిజమంట, ద అన్రియల్ ఇస్ రియల్ అంట, దిస్ రియల్ ఇస్ టెంపరరీ అంట, ఇది తాత్కాలికం అంట. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యేసు ప్రభు బోధనలో ఈ మాటలు జాగ్రత్త వినాలి. యేసు ప్రభు బోధనలో అనేక శాతము ఆయన బోధన దేని గురించి బోధించాడు తెలిసిన వారు ఉంటే చెప్తారా? యేసు ప్రభు బోధనలో అనేక శాతం యేసు ప్రభు బోధించింది పరలోక రాజ్యం గురించి కాదు, నరకం గురించి బోధించాడు.
ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడిన మాటలన్నీ తీస్తే 1850 వర్సెస్ న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో 13%, 240 వర్డ్స్ అవుట్ ఆఫ్ దెమ్ నరకం గురించి, నిత్యాగ్ని గురించి ఆయన మాట్లాడాడు. అంటే నరకం ఎంత సత్యమో, దాంట్లోకి వెళ్ళేవాడు ఎంత భయంకరంగా ఉంటాడో ఆయన ఉపమానాల రీతిగా నేరుగా ఎంతగానో స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారికి నరకం గురించిన గ్రహింపు ఎంత ఉంది? యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు మనం చూస్తాము. ధనవంతుడు లాజరు ఉపమానం. ఎక్కడ ఒకసారి అడుగుతానండి, ధనవంతుడు లాజరు గురించి ఉపమానం నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఎందుకంటే క్రైస్తవ సంఘం ఇలా ఉంది. సండే స్కూల్లో నేర్పించేవారు ఒకప్పుడు. ధనవంతుడు లాజరు ఉపమానం ఎప్పుడు నేర్పిస్తారు? సండే స్కూల్లో పిల్లలు చెప్తారు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘం ధనవంతుడు లాజరు ఉపమానం కూడా తెలియని వారు ఉన్నారు. యేసు ప్రభు బోధనలో మాటల్లో 1850 వర్డ్స్ కూడా వినని వారు ఉన్నారు. ఇంకా నిజంగా క్రైస్తవుడని టైటిల్ పెట్టుకుని ఏం ప్రయోజనం? క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్తూ ఏం ప్రయోజనం? రక్షించబడ్డాను, బాప్తీసం చేస్తున్నానంటే అంతమంది చేతులు ఎత్తారు. అందులోనే ఇంచుమించు 70% చేతులు ఎత్తలే. ధనవంతుడు లాజరు ఉపమానం తెలియక. ఈ కొద్దిసేపట్లో నేను అంతా వివరించాలంటే అయ్యేది కాదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో 4 ఉపమానాలు జస్ట్ అవుట్లైన్ చెప్తూ వస్తాను. ఆ ఉపమానంలో యేసు ప్రభు చెప్తాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడంట, తన ఇష్టం వచ్చేలాగా బ్రతికాడంట. తన ఈ లోకంలో ఉన్నంత వరకు తన ఇష్టానుసారంగా, తన లాభం కొరకు తన ఇష్టానుసారంగా తను బ్రతికాడంట. తన గమ్మం దగ్గర ఇంకో వ్యక్తి ఉన్నాడంట, లాజరు అనే వ్యక్తి. చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఉపమానం అని. ఎప్పుడన్నా యేసు ప్రభు పేర్లు పెట్టి ఉపమానం చెప్పాడంటే అది ఉపమానం కాదు, నిజ సంఘటన. ఇట్ ఈస్ ఇల్లుస్ట్రేషన్. ఆయన చెప్పిన దాంట్లో చెప్తున్నాడు, లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ గుమ్మం దగ్గర పడున్నాడు. దిక్కులేని వాడుగా, అడుక్కునే వాడుగా ఉన్నాడు. ఆ ధనవంతుడు పడేసే రొట్టెని తినేవాడు. కానీ తన దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి. ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వేం సంపాదించే ముఖ్యం కాదు, ఈ లోకంలో నీ చదువులు ముఖ్యం కాదు, నీ ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, నీ హోదా అధికారం ముఖ్యం కాదు, నువ్వు ఎంత గొప్పోడువో ఎంత సాధించావు అనేది ముఖ్యం కాదు. దేవునితో నీ జీవితం ఎలాగుంది? మరణిస్తే పరలోక రాజ్యం నిశ్చయమా? నీ జీవితంలో దేవుని సేవిస్తున్నావా లేకపోతే లోకాన్ని సేవిస్తున్నావా అనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరణించిన తర్వాత ధనవంతుడు పాతాళంలో కళ్ళు తెరిచాడంట. పాతాళంలో కళ్ళు తెరిస్తే అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో, వేధించబడే స్థలం అంట. ఎక్కడంట? ప్లేస్ ఆఫ్ టార్మెంట్, వేధించబడే స్థలం అంట. ఆ స్థలంలో వేధించబడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. పక్కనే ఈ లాజరు కూడా చనిపి దూతలు తీసుకొచ్చి పక్కన ఇంకొక స్థలంలో పెట్టారంట. అది అబ్రహాము భుజము అనే స్థలము. ఏంటి అది? నీతిమంతుల విశ్రాంతి స్థలము. అవిధేయుడిగా బ్రతికిన వాడు తను వేధించబడే స్థలంలో వేధించబడుతున్నాడు. నీతిమంతుడిగా బ్రతికిన వాడు లోకంలో ఎంతో గొప్పవాడిగా లేడు, కానీ ఆయన మరణించిన తర్వాత మాత్రం విశ్రాంతిలో ఉన్నాడు. అబ్రహాము భుజమున విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఈ ధనవంతుడు ఆ అబ్రహాము లేకపోతే ఆ దరిద్రుడితో మాట్లాడే అవకాశం ఉంది. ఈ స్థలం ఎలా ఉంది? భూమి, దే సే ద వూమ్ ఆఫ్ ద ఎర్త్, భూమి కడుపులో అంట. ఆ కడుపులో ఉన్న స్థలం అంట. మరణించిన ప్రతి ఒక్కరు సియోల్లోకి వెళ్తారనేది దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. మరణించిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నిశ్చయిత ఉందా? ఇప్పుడు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఆ గ్రహింపు లేదు చాలామందికి. అయ్యో చచ్చిపోతానని, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? క్రీస్తునందు నిద్రించిన వారు క్రీస్తు దగ్గరికి వెళ్తారంట. క్రీస్తునందు లేని వారికి ఎక్కడికి వెళ్తారంట? వేధించబడే స్థలానికి వెళ్తారంట. జాగ్రత్త. ఒక స్త్రీ వచ్చి నాతో అడిగింది, అయ్యా ఇంకా నరకం లేదు, ఈ బ్రతికే నరకము, నా భర్త త్రాగుబోతు, నా బిడ్డలు డ్రగ్ అడిక్ట్స్, నా జీవితం అంతా గాయాలు, అవమానము, దూషణ, నేను బ్రతికేదే ఒక నరకం, దీని తర్వాత నరకానికి వెళ్తానా? వెళ్తావా వెళ్ళవా? ఈ లోకమే నరకం అనుకుంటున్నాం, అసలైన నరకం టేస్ట్ చూడలే పాపం. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భర్తను తాగొచ్చి 4 తన్నులు తనిపోయి పడుకుంటాడేమో, కానీ అక్కడ దెయ్యాలు ఆగం. వేదన స్థలము. ఈ భూమిపైనే నీవు శ్రమను అనుభవించే వ్యక్తిగా అంటే ప్రభు దగ్గరకు రా, జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. దేవుడు ఎలాంటి బ్రతుకులనన్నా మార్చగలిగిన దేవుడు.
ఇంట్లో కనీసం ఒకరు నిలబడి బంట సందులో నిలబడి ఒక్కడన్నా ప్రార్థన చేయగలిగితే దేవుడు కుటుంబంలో మార్పు తీసుకురాగలిగిన దేవుడు ప్రభా. దయచేసి ప్రార్థనలోకి వెళ్తామండి. తలను ఉంచుతాము, ప్రార్థన చేద్దాము. ఒక నిర్ణయం మీరు చేయండి, ఒక నిర్ణయం మీరు చేయండి. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఏది కావాలో కోరుకోండి. ద చాయిస్ ఇస్ యోర్స్. ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నా జీవితంలో నువ్వు కావాలి ప్రభా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా, నా జీవితంలో నీ ప్రేమ కావాలి, నీ క్షమాపణ కావాలి, నీ జాలి కావాలి, నీ కరుణ కావాలి, నీ శక్తి కావాలి, నీ ఆదరణ కావాలి ప్రభా. నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచు ప్రభా. నేను చేతకాని వ్యక్తినయ్యా, నా జీవితం ద్వారా నీ నామము మహిమపరచబడినట్లుగా కార్యం జరిగించు ప్రభా. నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ చిత్తం నా కుటుంబంలో జరగాలి. రక్షణ ఆనందంతో నన్ను నింపయ్యా. నీ కొరకు రోషంగా జీవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. నీ సమాధానంతో నన్ను జీవింపజేయ్యా, నీ సొత్తుగా నన్ను జీవింపజేయ్యా, నీ నెమ్మదితో నన్ను జీవింపజేయ్యా. మరణ భయం నుండి నాకు విడుదల దయచే ప్రభా. నేను మరణిస్తే నీతో ఉంటానని నిశ్చేత ధైర్యం దయచే ప్రభా. ఈ లోకంలో ఎంత సంపాదించినా దేవా, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమి తీసుకెళ్ళలేము కదా ప్రభా. నీ రాజ్యంలో గనులుగా, నీకిష్టులుగా, నీకు అంగీకారంగా, నిన్ను గణపరిచే వ్యక్తులుగా, నిన్ను మహిమపరిచే సాక్షులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని కరుణించు ప్రభువా, మా పైన జాలి చూపి ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా, మా జీవితాలను మార్చు ప్రభువా. అడుగుతామండి, దేవుని సన్నిధిలో అడుగుతామండి, మొరపెడతామండి, అడుగుతాను. దేవా, నేను నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. నువ్వు లేని బ్రతకు నాకు వద్దు ప్రభా. నిజంగా మీ మనసులో అదే అనిపిస్తే చెప్పండి, దేవునితో చెప్పండి. మీ మనసులో అదే అనిపిస్తే దేవునితో చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఆయన కృప, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. గాడ్ సో లవ్స్ యూ. ఈరోజు కూడా నీ కొరకు ఆయన చేయాల్సినంతా చేసి ముగించి ప్రేమమయుడు జాలితో నీ కొరకు చూస్తున్నాడండి. నీ కొరకు ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా నన్ను ఎడవేస్తావా, ఇంకా నన్ను త్రోసివేస్తావా, ఇంకా నన్ను కాదంటావా? ఈరోజు దేవుని ప్రేమలో ఉండాలని ఆశపడుతున్నారా? దేవుని ప్రేమలో బ్రతకాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నారా? దేవుని వాగ్దానాల్లో జీవించాలని ఆశపడుతున్నారా? మీరు నిర్ణయించండి. ద చాయిస్ ఇస్ యోర్స్, ద చాయిస్ ఇస్ యోర్స్. ఈరోజు ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గరకు వస్తున్నారో, ఎవరైతే ఆయన సొంత రక్షకు అంగీకరించే దేవా నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నిజంగా మీరు ఉన్న పాటును వస్తే చాలు, మీరు ఉన్న పాటును వస్తే చాలు. ఏదో నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఆయన దగ్గరకు వస్తాం కాదు, ఆయన నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు. నీ ఉన్న పాటను ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నేను నీతో బ్రతకాలని ఆశపడుతున్నాను అంటే హత్తుకునే దేవుడు అండి, ప్రేమించే దేవుడు అండి, ప్రేమమయుడు, తుణీకరించే దేవుడు కాదు, ఎంత పాపినైనా అసహించుకునే దేవుడు కాదు. ఈరోజు ఆయన ప్రేమమయుడు, కరుణ చూపించే దేవుడు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాము. ఆయన నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు, నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలో ఆయన చిత్తం జరిగించాలని ఆశపడుతున్నాడు, ఆయన కృపలో నిన్ను కట్టాలని, నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు ప్రభా నాకు నువ్వు కావాలయ్యా, మరణ భయం నుండి నన్ను విడిపించు, పాపం నుండి నన్ను విడిపించు, శాపం నుండి నన్ను విడిపించు. నీ వాక్యం నేను నమ్ముతున్నాను ప్రభా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు ప్రభా. నా పాపం అంతా నీ రక్తంతో కొట్టివే ప్రభా. అడగండి ప్రభా, నన్ను ఇప్పుడు తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నీ రక్తంతో కడిగయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నీ సమాధానం నాకు దయచే, నీ సంతోషం నాకు దయచే, నీ ఆదరణ నాకు దయచే, నీ జయము నాకు దయచే, నీ నెమ్మది నాకు దయచే ప్రభువా. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేయండి. ఇదిగోనయ్యా, ఈరోజు నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మాకు జీవం ఉందయ్యా, మాకు ధైర్యం ఉందయ్యా, మేము నిత్య జీవ వారసులను నమ్ముచున్నాము ప్రభు. మాకు సమాధానం ఉందయ్యా. ఈరోజు ప్రభు నీ సమాధానాన్ని కోరుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవే నింపమని వేడుకుంటున్నానయ్యా. ఇంకా నిన్ను ఎరుగక నశించిపోతున్న వారిని చూడు, ఇంకా నీతో నిబంధన చేసినట్టు దిగజారిపిన స్థితిలో వెళ్ళిన వారిని చూడు.
మా శక్తి చాలదు నాన్న, మా శక్తి చాలదు ప్రభువా. నీ ఆత్మ కావాలి మాకు, నీ ఆత్మ తోడు కావాలి మాకు. నీ ఆత్మను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇక్కడ ఉన్నవారు మీరు అడగండి, మీకు పరిశుద్ధాత్ముడు కావాలంటే అడగండి. నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి. దేవుడు నాలో ఉండాలి, దేవుడు నాతో ఉండాలి, దేవుడు నన్ను నడిపించాలి, నాకు దేవుడు కావాలి. ధైర్యంగా అడగండి. దేవ, అడుగుతున్న ప్రతి ఒక్కరిని నింపు ప్రభా, నింపు ప్రభా. అడిగిన వారికి ధారాళంగా ఇస్తానన్న ప్రభా, ఇవ్వయ్యా. నీ ఆత్మ నియమము చొప్పున మేము బ్రతుకుతే పాప మరణ నియమాల్ని జయిస్తాము కదా ప్రభా. దేవ, ఇక్కడ ఎవరు కట్టబడిన జీవితాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, చీకటిలో ఏలబడుతున్న జీవితాలు ఇక్కడ ఉండకూడదు ప్రభువా. నీ సన్నిధిలో విడుదల ఉందన్న మాట ఎత్తిపెడుతున్నాము ప్రభా. నీ సన్నిధిలో అపవాది కార్యాలు లయపరచబడతాయని ప్రకటిస్తున్నాము ప్రభా. చీకటి కార్యాలు, అపవాది కార్యాలు ఇప్పుడే ఇక్కడ ఎవరినన్నా ఏళ్తూ ఉండే ఏ రీతైన అపవాది ప్రభావం అయినా సరే, ఎటు విధమైన చీకటి కార్యాలైనా సరే, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అపవాది కార్యములు లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. అన్ని నామముల కన్నా పై నామమున యేసు నామము, సర్వాధికారం కలిగిన యేసు నామము, బంధించబడిన వారికి ఇక్కడ యేసు నామంలో విడుదల కలుగును గాక. దేవా, ఇక్కడ మా అందరిని తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నీ రక్తంతో మమ్మల్ని ముద్రించి ప్రభా వేడుకుంటామయ్యా. నీ రక్తము మా పైన ఉండాలయ్యా. నీ అగ్నితో మమ్మల్ని కాల్చమని వేడుకుంటున్నాను. చెత్తని కాల్చయ్యా, నీకు కానిది కాల్చివేయి ప్రభా. అగ్నిలోకి అందరూ వెళ్ళొచ్చేమో కానీ అగ్నిలో నుండి అందరూ బయటికి రాలేరు కదా ప్రభా. దేవా, మమ్మల్ని అగ్నిలో నువ్వు తీసుకెళ్తా, మమ్మల్ని సువర్ణము వలె చేస్తానన్నావు ప్రభా. సువర్ణము వల్లే మమ్మల్ని బయటికి తీసుకొస్తానన్నావయ్యా. పరిశుద్ధ బంగారంగా మమ్మల్ని బయటికి తీసుకొస్తానన్నావయ్యా. అగ్నితో మమ్మల్ని కాల్చేయ్యా. అందరి చుట్టూ నీ కంచె వేయి, నీ దూతలు కావలచ్చు. సమాధానం, స్వతంత్రత, నెమ్మది, దీవెన దయచి, మరణ భయం నుండి విడుదల దయచి, శక్తి కలిగిన జీవితాలను దయచి, ఈరోజు ఈ ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి జీవితాలని బలపరిచి, నిర్ణయాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో ముద్రించి, జీవ గ్రంథంలో ఎవరెవరైతే వారి పాపాలు ఒప్పుకుని యేసును సొంత రక్షణగా అంగీకరించారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అన్న విశ్వాసముతో, ఈ లోకాన్ని విడిచిపెడితే నీతో ఉంటామనే ధైర్యముతో, ఈ లోకం నుండి నీతో స్నేహంతో నీ రాజ్యం చేరినప్పుడు నిరంతరం ఆనందముతో నీలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.